Good morning, students. Today periodic classification లోని ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇప్పుడు 1 to 25 క్వశ్చన్స్ చూద్దాము. The number of gaseous elements available in periodic table is, so option 1 is 5, 11, 12, 15. So option 2 is the correct answer. మన పీరియాడిక్ టేబుల్లో gaseous elements వచ్చేసి జీరో గ్రూప్ అన్నీ కూడా ఎలిమెంట్స్ అన్నీ కూడా మనకు గ్యాసియస్ స్టేట్లో ఉంటాయి. సో హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, క్సినాన్ అండ్ రేడాన్. అండ్ నెక్స్ట్ నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, క్లోరిన్ అండ్ హైడ్రోజన్. సో ఇవి మనకు ఈ 11 ఎలిమెంట్స్ అనేవి gaseous elements. And next question, which of the following is Dobereiner triad? So Dobereiner triad means ఏదైనా వరుసగా 3 ఎలిమెంట్స్ ఉన్నప్పుడు, సపోజ్ ఎగ్జాంపుల్ లిథియం, సోడియం, పొటాషియం. సో సెంటర్ మధ్యలో ఉన్న ఆటమ్ యొక్క అటామిక్ మాస్ అనేది మిగతా రెండు ఫస్ట్ అండ్ థర్డ్ వన్ యొక్క అటామిక్ మాస్ యొక్క యావరేజ్కి ఈక్వల్గా ఉంటే ఆ ఎలిమెంట్స్ని మనము డోబెరెనర్ ట్రయాడ్ అంటాం. సపోజ్ ఎగ్జాంపుల్ లిథియం 7, సోడియం 23 అండ్ పొటాషియం 39. సో ఇవి వచ్చేసి వాటి యొక్క అటామిక్ మాస్. సో 23 సోడియం యొక్క అటామిక్ మాస్ 23 ఈజ్ ఈక్వల్ టు 7 ప్లస్ 39 లిథియం ప్లస్ పొటాషియం అటామిక్ మాస్ యావరేజ్ తీసుకుందాం. అప్పుడు 46/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 23. సో ఈక్వల్. సో లిథియం, సోడియం, పొటాషియం అనేది డోబెరెనర్ ట్రయాడ్కి ఎగ్జాంపుల్. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో మిగతా ఆప్షన్స్ యొక్క వాటి సెంట్రల్ యాటమ్ మిగతా ఫస్ట్ వన్ అండ్ థర్డ్ వన్ సెంట్రల్ యాటమ్కి ఈక్వల్ అవ్వదు. అండ్ నెక్స్ట్ నెంబర్ ఆఫ్ షార్ట్ పీరియడ్స్ ఇన్ ద లాంగ్ ఫార్మ్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్. సో మనకు పీరియాడిక్ టేబుల్లో షార్ట్ పీరియడ్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. అండ్ ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో మీకు పీరియాడిక్ టేబుల్లోని పీరియడ్స్ నెంబర్ ఆఫ్ పీరియడ్స్ గురించి కంప్లీట్గా మీకు ఏకా సిలికాన్ ఈజ్ నోన్ యాజ్ స్కాండియం, గ్యాలియం, జెర్మేనియం, బోరాన్. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, జెర్మేనియం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, considering the chemical properties, atomic weight of the element beryllium was corrected based on valency, configuration and or density or atomic value. So valency is the correct answer. Option 1 is right. And next question, the element scandium is known long back as. సో ఫస్ట్ వన్ ఇస్ ఏకా అల్యూమినియం, ఏకా బోరాన్, ఏకా సిలికాన్ అండ్ ఏకా మెర్క్యూరీ. సో మనం స్కాండియంని మనము ఏకా బోరాన్గా లాంగ్ బ్యాక్ అంటే పూర్వము ఎప్పుడో పిలిచేవారు. సో ఏమని? ఏకా బోరాన్. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏ వచ్చేసి మోడర్న్ పీరియాడిక్ టేబుల్ ఈజ్ కాల్డ్ బోర్స్ పీరియాడిక్ టేబుల్, రైట్. అండ్ నెక్స్ట్ మోడర్న్ పీరియాడిక్ టేబుల్ ఈజ్ ద గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఆఫ్-బో ప్రిన్సిపల్, రైట్ ఆన్సర్. అండ్ ఆల్సో ఆర్ ఈజ్ ద ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. And next question, the basis of modern periodic law is.
సో అటామిక్ నెంబర్, అటామిక్ సైజ్, అటామిక్ వాల్యూమ్ అండ్ అటామిక్ మాస్. సో అటామిక్ నెంబర్ అనేది మోడర్న్ పీరియాడిక్ లాకి ఈక్వల్గా ఉంటుంది. సో మనం మోడర్న్ పీరియాడిక్ టేబుల్ అనేది ఎలా ఫామ్ అయింది? అటామిక్ నెంబర్ ద్వారా ఫామ్ అయింది. అంటే అటామిక్ నెంబర్ ద్వారా ఆ మోడర్న్ పీరియాడిక్ టేబుల్ అనేది సెట్ చేశారు. అదే అటామిక్ మాస్ ద్వారా, అటామిక్ మాస్ అయితే మెండలీఫ్ అనే సైంటిస్ట్ మెండలీఫ్ పీరియాడిక్ టేబుల్ని ప్రిపేర్ చేశాడు. అండ్ నెక్స్ట్, the number of elements present in second, third, fourth and fifth periods of modern periodic table. So option is, so second period లో మనకి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 8, థర్డ్ పీరియడ్లో 8, ఫోర్త్ పీరియడ్లో 18 అండ్ ఫిఫ్త్ పీరియడ్లో 18 ఎలిమెంట్స్ అనేవి ఉన్నాయి. సో ఆప్షన్ ఈస్ 3. అండ్ నెక్స్ట్, which of the following pair of elements are from the same group of the periodic table? So magnesium, cesium, ఇది సెకండ్ గ్రూప్, cesium వచ్చేసి ఫస్ట్ గ్రూప్, రాంగ్ ఆన్సర్. అండ్ మెగ్నీషియం, స్ట్రాన్షియం, సో సెకండ్ గ్రూప్. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో మెగ్నీషియం అనేది ఇక్కడ సెకండ్ గ్రూప్, క్లోరిన్ అనేది 17th గ్రూప్, సోడియం ఫస్ట్ గ్రూప్. సో రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఎలిమెంట్స్ ఆఫ్ ఏ వర్టికల్ గ్రూప్ హ్యావ్. సో వర్టికల్గా ఉండే గ్రూప్స్లలో సేమ్గా ఉండేది ఏంటి? సేమ్ అటామిక్ నెంబర్ ఆర్ సేమ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అండ్ same number of valency electrons or same number of core electrons. Same number of valency electrons అనేవి సేమ్గా ఉంటాయి గ్రూప్స్లో. సో ఆప్షన్ 3 is the correct answer. The starting element of fifth period. Potassium, rubidium, krypton, xenon. So option 2 is the correct answer, rubidium. And next question, outer shell octant configuration is observed in the elements of the group. సో ఆక్టెంట్ కాన్ఫిగరేషన్ అది ఏ గ్రూప్లో ఉంటుంది? 18th గ్రూప్లో మనకు ఆక్టెంట్ కాన్ఫిగరేషన్ ఉంటుంది, NH2 NP6. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, 18th గ్రూప్. నెక్స్ట్ క్వశ్చన్, anomalous pair among the following is boron, silicon, beryllium, indium, aluminum, gallium, cobalt, nickel. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కోబాల్ట్, నికెల్ అనేది అనామలస్ పెయిర్ అమాంగ్ ద అనామలస్ పెయిర్. సో అనామలస్ పెయిర్ మీన్స్ మనకు పీరియాడిక్ టేబుల్లో అటామిక్ మాస్ ద్వారా మెండలీఫ్ అనే సైంటిస్టు ఎలిమెంట్స్ని సెట్ చేశాడు. కానీ ఇక్కడ కోబాల్ట్ యొక్క అటామిక్ మాస్ అనేది 58.93, నికెల్ 58.72. సో కోబాల్ట్ యొక్క అటామిక్ మాస్ అనేది హైగా ఉంది నికెల్తో కంపేర్ చేస్తే. కానీ మనకు పీరియాడిక్ టేబుల్లో ఫస్ట్ వచ్చేది ఏంటి? కోబాల్ట్, తర్వాత నికెల్ వస్తుంది. సో ఈ విధంగా మనం అటామిక్ మాస్ ద్వారా డిఫరెంట్గా ఉంది కాబట్టి దీన్ని అనామలస్ పెయిర్ అని తీసుకుంటాం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, as per the modern periodic law, the physical and chemical properties of elements are periodic functions of their atomic volume, electronic configuration, atomic weight and atomic size. So electronic configuration, option 2 is the correct answer. Next,
Next question. According to Mosley, a straight line graph is obtained on plotting. సో మనకు ఇక్కడ మోస్లే అనేది మనకు ఒక గ్రాఫ్ ఇచ్చాడు. సో ఆ గ్రాఫ్ అనేది స్క్వేర్ రూట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అటామిక్ నంబర్. సో దాని ప్రకారం మనకు చూడండి, ద స్క్వేర్ రూట్ ఆఫ్ ది ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్ ఎక్స్రేస్ ఆఫ్ ఎలిమెంట్స్ అగైన్స్ట్ దే అటామిక్ నంబర్స్. సో జెడ్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. సో ఆప్షన్ 3. And next question, those in a group that falls under the law triads include. సో మనం ఫస్ట్లో చూసాము డోబెరైనర్ ట్రయాడ్స్. సో క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో మనకు ఈ ట్రయాడ్స్లలో లిథియం, సోడియం, పొటాషియం అండ్ క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ అండ్ సల్ఫర్, సెలీనియం అండ్ టెలేరియం. సో ఇవనేవి ట్రయాడ్స్ అన్నమాట. వీటి యొక్క సెంట్రల్ ఆటమ్ యొక్క అటామిక్ మాస్ అనేది ఫస్ట్ వన్, థర్డ్ వన్ యొక్క అటామిక్ మాస్ యొక్క యావరేజ్కి ఈక్వల్గా ఉంటుంది. సో అటువంటి వాటిని మనం ట్రయాడ్స్ అంటాం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద టెల్యూరిక్ హెలిక్స్ వాజ్ గివెన్ బై. సో ఆప్షన్ ఈజ్, ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. డి చాన్ కోర్టోయిస్ అనే సైంటిస్ట్ మనకు ఈ టెల్యూరిక్ హెలిక్స్ అనే చార్ట్ని ఇచ్చారనమాట. అంటే పీరియాడిక్ టేబుల్లోని ఎలిమెంట్స్ అనేవి ఒక సిలిండర్ షేప్లో హెలిక్స్ లాగా, హెలిక్స్ టైప్లో అవి ఫిక్స్ చేయబడి ఉన్నాయని మనకు ఈ సైంటిస్ట్ అనేటాయన చెప్పిండు, డి చాన్ కోర్టోయిస్. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, which is the combining ratio of the number of elements in group 1. So group 1, so charge enta +1 and 17th of the periodic table. So 17th period ante 17th of the group 17th. So -1 charge. క్రిస్ క్రాస్ మెథడ్లో 1:1లో మనము ఎలిమెంట్స్ అనేవి తీసుకుంటాం. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, an atom of the element A has 3 electrons in its outermost shell while another atom X has 6 electrons. సో 3 electrons అనేవి మనకి వేలెన్స్ సెల్లో ఉన్నాయి. అంటే థర్డ్ గ్రూప్లో మనకు +3 అండ్ 6 electrons ఉన్నాయి. సో 6 electrons means -2. సో క్రిస్ క్రాస్ మెథడ్లో మనకి A2 అండ్ నెక్స్ట్ X3. సో ఇలా మనకు కాంపౌండ్ అనేది ఫామ్ అవుతుంది. సో A2 X3 ఎక్కడుంది? ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, if atomic number of an element of helium family is Z, then which of the following atomic number will highest electron affinity? సో ఇక్కడ హీలియం ఫ్యామిలీ యొక్క అటామిక్ నెంబర్ Z. హీలియం ఫ్యామిలీ మీన్స్ 0 గ్రూప్, దట్ ఈస్ 18th గ్రూప్. 18th గ్రూప్ యొక్క అటామిక్ నెంబర్ Z అని ఇచ్చాడు. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అటామిక్ నెంబర్ విల్ హైయెస్ట్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ? ఎలక్ట్రాన్ ఎఫినిటీ అనేది ఏ గ్రూప్కి ఎక్కువగా ఉంటుంది? 17th గ్రూప్కి. సో ఈ 17th గ్రూప్ యొక్క అటామిక్ నెంబర్ ఏంటి అని అడుగుతున్నాడు. సో మనకి 0 గ్రూప్ అనేది 18th గ్రూప్కి లెఫ్ట్ సైడ్ ఉంటుంది మనకు 17th గ్రూప్. సో అటామిక్ నెంబర్ ఏమవుతుంది? Z-1. సో ఆప్షన్ 2 ఈజ్ ద correct answer.
which of the following statement is correct? Incorrect. So van der Waals radius of iodine is more than its covalent radius. So it is right. And isoelectronic ions belongs to the same period of the periodic table. So isoelectronic ions. So example F minus, neon and sodium plus. సో వీటి యొక్క అటామిక్ నెంబర్ ఎంత 10 10 10. సో ఇవి వచ్చేసి మనకు ఐసో ఎలక్ట్రానిక్ స్పీసీస్, కానీ పీరియడ్స్ ఏమో. అండ్ ఫ్లోరిన్ నియాన్ వచ్చేసి సెకండ్ పీరియడ్, సోడియం వచ్చేసి థర్డ్ పీరియడ్. సో ఆప్షన్ 2 is the correct answer. And next question. The formula for the oxide formed by Eka aluminium is Eka aluminium. That is Eka aluminium ante enti? Gallium. So third group. Oxygen group -2. Third group lo +3. And +3 -2 criss cross method lo manaki em form avutundi? E2O3 అనేది ఫామ్ అవుతుంది. సో ఆప్షన్ 2 is the correct answer. And next question. The basic theme of the periodic table. సో పీరియాడిక్ టేబుల్ యొక్క థీమ్ ఏంటి? టు క్లాసిఫై ద ఎలిమెంట్స్ ఇన్ పీరియడ్స్ అండ్ గ్రూప్స్. మనకు పీరియాడిక్ టేబుల్ అనేది పీరియడ్స్గా గ్రూప్స్గా క్లాసిఫై చేశారు అండ్ according to their properties. Option 3 is the correct answer. And next, property used by Mendeleev to classify the elements was. So first one, brightness, atomic weight or mass, or number of isotopes, lustrate. So option 2 is the correct answer. అటామిక్ వెయిట్ ఆర్ మాస్ ద్వారా మెండలీఫ్ అనే సైంటిస్ట్ పీరియాడిక్ టేబుల్లో ఎలిమెంట్స్ని క్లాసిఫై చేసిండు. సో నెక్స్ట్ 26 to 50 క్వశ్చన్స్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. థ్యాంక్ యూ స్టూడెంట్స్.